హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి వస్తే చాలు అందరూ ఊర్లకు బయలుదేరి వెళ్తాం కదా. ఈ ఇయర్ సెలవులు కూడా బాగా కలిసి వచ్చినాయి. 2 డేస్ లీవ్ పెట్టుకుంటే మొత్తం 1 వీక్ మొత్తం హాలిడేస్ వచ్చినాయి అనమాట. సో సొంత ఊర్లో వెళ్ళడానికి, అందరిని కలవడానికి ఇది ఒక మంచి టైం అనే చెప్పొచ్చు. మేము కూడా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నాం ఫస్ట్. తర్వాత అక్కడ నుంచి తణుకు, భీమవరం, అమలాపురం ఇంకా చాలా ఊర్లు అయితే తిరిగే ఉన్నాయి. అన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి సత్రవల్లి అయితే బయలుదేరిపోయాము. యాక్చువల్‌గా ఫ్రైడే నైటే బయలుదేరదాం అనుకున్నాము. బట్ నాకు వేరే వర్క్ ఉండటం వల్ల ఇంక అట్లా కుదరలేదు. సో ఫ్రైడే నైటే పెట్రోల్ ఫుల్‌గా కొట్టించేసుకొని సాటర్డే మార్నింగ్ 8 అయిపోయింది. 8కి బయలుదేరాము. మేము చేసిన తప్పు అదే. 8కి బయలుదేరామనే గానీ ఇక కొంచెం ముందుకెళ్ళగానే ఇక వనస్థలిపురం, హయత్ నగర్ నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. సరే ఇంక ఎలాగైనా ఇంటికెళ్ళాలి బయలుదేరాం కదా అని ఇంక అలాగే బయలుదేరెళ్ళాము. రామోజీ ఫిల్మ్ సిటీ దాటాక అక్కడ పక్కన ఆపాను నేను. ఆ టైంలో ఇక్కడ ఈ వాచెస్ ఉన్నాయి. యాపిల్ వాచెస్, సామ్‌సంగ్ వాచెస్ అని చెప్పి ఎవరో ఇద్దరొచ్చారు. వాళ్ళని చూస్తేనే ఒక రకంగా ఉన్నారు. నార్త్ ఇండియన్స్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళైతే కాదు. ఎంతొద్దన్నా కూడా కారు చుట్టూనే తిరిగారు. ఆ కారులో చూస్తున్నాడు, వెనక చూస్తున్నాడు అంతా గమనిస్తున్నారు. వాడైతే గట్టిగా వద్దురని చెప్పేసరికైతే వెళ్ళిపోయారు. నెంబర్ ప్లేట్ కూడా సరిగ్గా లేదు. వీడెళ్ళిపోయిన కాసేపటికి ఇంకొకళ్ళొచ్చారు సేమ్ ఇట్లనే వేరే బ్యాచ్. ఇది సిటీ ఔట్‌స్కర్ట్స్‌లోనే జరుగుతుంది ఇట్లా. మీకెప్పుడైనా ఇట్లాంటిది ఎదురైందా? వాళ్ళొచ్చి వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే వాచ్ కావాలా అది ఇది అని అడిగారు. వాడైతే డోర్ తీయడానికి కూడా ట్రై చేశాడు. నేను లాక్ చేసి పెట్టాను. మీకెప్పుడైనా ఇలాంటి వాళ్ళతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అస్సలు వాళ్ళతో కన్వర్జేషన్ కూడా అనవసరం అనమాట. వాళ్ళ ప్రొడక్ట్స్ ఫేకే, వాళ్ళు కూడా ఫేకే. ఇంక నీ వీడియో తీస్తుంది చూసి వెంటనే వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ మా పాప లైట్‌గా వామిటింగ్ చేసుకుంది. అది కడగడం కోసం అని ఆగాము. సో మమ్మల్ని చూసి వీళ్ళు ఇట్లా బ్యాచ్‌లుగా వచ్చి రిపీటెడ్‌గా అడిగారనమాట ఇట్లా. ఏం గాలేదు. బట్ ఆ వాచీలు ఇవన్నీ అయితే మాత్రం నాకెందుకో నమ్మబుద్దయితే కాలేదు. మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాం గానీ, ఇంక అక్కడి నుంచి కంటిన్యూ ట్రాఫిక్ ఉంది. ఎల్బీనగర్ నుంచి చౌటప్పల్ రావడానికి, చౌటప్పల్ నుంచి నార్కెట్పల్లి వరకు యాక్చువల్‌గా 60, 70 కిలోమీటర్స్ మాకు 1 అవరే పడతది. అలాంటిది ఈ ట్రాఫిక్ వల్ల అయితే మాత్రం చాలా టైం పట్టేసింది. చౌటప్పల్ వచ్చేసరికి 9:30, 10 అయిపోయింది. టోల్‌గేట్‌లో మాత్రం మాకే ఇష్యూ లేదు గానీ, ఇక్కడ కంటిన్యూగా అయితే రన్నింగ్ ట్రాఫిక్ ఉంది. బట్ చిట్యాల దగ్గరికెళ్ళేసరికి మాత్రం అక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ఫ్లైఓవర్ వల్ల అసలెంత ట్రాఫిక్ ఉందంటే, దానివల్ల అయితే లిటరల్‌గా హెడ్‌ఏక్ వచ్చింది మాకైతే. యాక్చువల్‌గా ఇది 1 ½ అవర్స్ జర్నీ అయితే మాకు 3 ½ అవర్స్ పట్టింది. 2 అవర్స్ ట్రాఫిక్‌లోనే సరిపోయింది. ఇంకా ఆఖరికి టిఫిన్ బ్రేక్ కోసం నార్కెట్పల్లిలో ఆగాం. అమ్మ చేతి వంట రెస్టారెంట్ దగ్గర. ఇక్కడైతే చాలా బాగుంది. ఈ టైంలో బయలుదేరడం ఇదే ఫస్ట్ టైమ్. మేమెప్పుడు ఇక్కడ ఆగలేదు. కానీ 12కి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగాల్సొచ్చింది. అయితే ఎక్కినప్పటి నుంచి ఏదో ఒకటి తింటూనే ఉన్నారు. బట్ టిఫిన్ అయితే చేద్దామన్నా కూడా అన్ని టిఫిన్ సెంటర్స్, హోటల్స్ దగ్గర ఫుల్ రష్ ఉంది. లోపల హోటల్‌లో కూడా మంచి యాంబియన్స్ ఉంది. నీట్‌గా ఉంది. వాష్‌రూమ్స్ కూడా చాలా హైజీనిక్‌గా ఉన్నాయి. అప్పటికే చాలా ఆకలితో ఉన్నాము. ఇంకా ఆర్డర్ అయితే చెప్పాము. కారప్పొడి ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ. దాని తర్వాత 70 దోస చెప్పాము. ఇదైతే లిటరల్‌గా మా ఇద్దరికి ఫుల్ అయిపోయింది. తినలేకపోయాము అంత పెద్దగుంది. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ రూట్‌లో వెళ్తే ట్రై చేయండి. మా పిల్లలైతే మాత్రం మంచిగా తిన్నారు ఇద్దరు. వీడికైతే దోస అంటే ఇష్టం. దోస తిన్నాడు బాగా. ఇంక తిన్న తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే 12:30 అయిపోయింది నార్కెట్పల్లిలో. ఈ రూట్‌లో మాత్రం అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అప్పటిదాకా ట్రాఫిక్‌లో ఉండి ఈ రోడ్‌లో అసలు వెహికల్స్ చాలా తక్కువ ఉండేసరికి ఇక నాకు ఎంతో రిలీఫ్ అనిపించి చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయామనమాట. టోల్ గేట్స్ దగ్గర గానీ, ఇక హైవేలో గానీ ఎక్కడ ట్రాఫిక్ అయితే లేదు. చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయాం మేము. పిల్లలు కూడా ట్రాఫిక్‌లో బాగా ఇబ్బంది పడ్డారు. ఇక తర్వాత తిన్న తర్వాత అయితే మంచిగా నిద్రపోయారు. మేము కూడా అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఇక ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయాము. మధ్యలో కొంచెం వర్షం కూడా పడింది లైట్‌గా. మాట్లాడుతూ ఉండగానే ఇక బోర్డర్ అయితే వచ్చేసింది. అక్కడైతే కాసేపు ఆగాము. నదొచ్చింది కృష్ణా నది దగ్గర. ఈ నది దాటి అవతలకెళ్తే ఇక ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇవతలేమో తెలంగాణ. చాలా మంది అక్కడ ఆగారు. మేము కూడా ఆగి కాసేపు అలా టైమ్ స్పెండ్ చేశాము. ఫోటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని కాసేపు మా వాడు ఆడుకున్నాడు. చాలా మంది చేపలు కూడా పడుతున్నారు. చూసాము. ఇంక అప్పుడే వేయడం వల్ల అయితే చేపలైతే ఎవరికీ పడలేదు. కాసేపు అట్లా నేచర్‌ని అట్లా ఎంజాయ్ చేసుకొని, చూసుకొని అయితే మేము స్టార్ట్ అయిన తర్వాత ఏంటిదది? నీకెక్కడ కనిపించిందిరా? చేపలు పట్టారు చూద్దాం బా. ఏమున్నాయి చేపలు?
పడ్డాయన్నా ఏమన్నా? ఏది ఎక్కడుంది అది? నది దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత అయితే మా వాడికి నిద్రపోయింది. మా పాప అయితే పడుకునే ఉంది. ఇంకా అలా స్టోరీస్ చెప్తా పాటలు పాడుకుంటూ సత్తెనపల్లి రూట్కి అయితే మారిపోయాము. ఇక్కడ నుంచి మారిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొన్నటి వరకు సింగిల్ రోడ్ ఉండేది. ఇప్పుడు 4 వే చేస్తున్నారు దీన్ని. రోడ్ మాత్రం మాకు నియర్లీ 1 అవర్ పట్టేస్తుంది, 30 కిలోమీటర్స్ కూడా. బట్ ఈ రోడ్ అంతా కంప్లీట్ అయితే కనుక చాలా యూజ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. నార్మల్ డేస్ లో కూడా ఫాస్ట్ గా వచ్చేసినా కూడా ఈ రోడ్ లోకి రాగానే మాత్రం ఇంకా డల్ అయిపోతాము ఈ గుంటలు వీటన్నిటికి. కొన్నాళ్ళు అయితే తప్పదు, ఒక 4 మంత్స్ 5 మంత్స్ అయితే పట్టేటట్టుంది ఈ రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అయ్యేసరికి. అలా వెళ్తూ ఉంటే రాజుపాలెం అనే ఊర్లో మాత్రం ఇట్లా ఓవర్లోడ్ అయ్యి 10 టైర్ లారీ తిరగబడిపోయింది అనమాట. అవన్నీ పత్తి బేళ్లు, అవి చాలా వెయిట్ ఉంటాయి. అది ఇక వాడు ఫాస్ట్ గా రావడం వల్ల ఏమో గాని బండి కంట్రోల్ కాక తిరగబెట్టేశాడు. లక్కీగా ఎవరికి ఏం కాలేదనే అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడైతే మాత్రం అంతా నార్మల్ గానే ఉన్నారు. ఆ లారీ పడేటప్పుడు దేవుడి వల్ల ఎవరు పక్కన కూడా లేకుండా ఉన్నారు. అలా పడితే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మేము కూడా సత్తెనపల్లి రీచ్ అయిపోయాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. హైదరాబాద్ నుంచి సత్తెనపల్లి రావడానికి ప్రతిసారి 3.5 అవర్ 4 అవర్స్లో వచ్చేస్తాము, కానీ ఈసారి మాత్రం 6.5 అవర్స్ పట్టింది. నియర్లీ 2.5 అవర్స్ 3 అవర్స్ ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాము మేము. చిలకలూరుపేట వెళ్ళాలి మా ఇంటికి, ఇక్కడ మా మామయ్యలు ఉంటారు. సో ఇక్కడ ఆగి కాసేపు ఈ రోజు అయితే ఉందాం అనుకున్నాం, ఎందుకంటే ఈ ట్రాఫిక్ లోనే మొత్తం బాగా టైర్డ్ అయిపోయాము. ఈ రోజు ఇక్కడ ఉండి సండే చిలకలూరుపేట వెళ్తాం, అక్కడ నుంచి తణుకు భీమవరం మా అమ్మ వాళ్ళని తీసుకొని వెళ్తానమాట. అప్పటికే 3 అయ్యేసరికి మాత్రం మాకు ఫుల్ ఆకలి అయితే వేసేసింది. సో అక్కడే దగ్గరలో ఒక చిన్న హోటల్ ఉంటే బస్ స్టాండ్ ఆపోజిట్ లో అక్కడ బిర్యానీ తీసుకున్నాను. సత్తెనపల్లిలో ఎవరైనా ఉంటే అక్కడైతే ట్రై చేయండి, చాలా బాగుంది. साथ हो गया అలానే ఉన్నాయి కన్నారు మా కొన్నేలే అది కొన్నున్నారు లోపల నాని సింపుల్ లాక్స్ ఉంటుంది. खराब तो पड़ेगा आपको। चार डालो। ఇలా ఆఖరికైతే ఇంటికైతే చేరిపోయాము. చక్కగా బిర్యానీ తిని కాసేపు అయితే నేనైతే పడుకున్నాను. ఇప్పటిదాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరెవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.